శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పేరుకు 10 మంది పోటీ పడుతున్నప్పటికీ ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఏపీటీఎస్, పీఆర్డ్యూల నుంచి ఇప్పటికే శాసనమండలికి ప్రాతినిధ్యం వహించిన వారు పోటీ పడుతుంటే, యూటీఎఫ్ నుంచి మొదటిసారి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి సీనియర్లతో పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయా సంఘాలకు రాజకీయ పార్టీలు అందిస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు కీలకంగా మారాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరగనుండగా గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా పోగొట్టుకున్న ఎమ్మెల్సీ స్థానాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని గాదె శ్రీనివాసులు నాయుడు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి యూటీఎఫ్ బలం ఏంటో చూపించాలని మొదటిసారి పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఆశపడుతున్నారు. వీరికి తోడు మరో 7గురు బరిలో ఉన్నారు. కాకపోతే సంఘ బలాబలాల రీత్యా పోటీ ప్రధానంగా ఆ ముగ్గురు మధ్య ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ 3 సంఘాలకు ప్రభుత్వ రీత్యా కొంచెం అటు ఇటుగా బలం సమానంగానే ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు మీద పీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ విజయకేతనం ఎగురవేశారు. అప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదెపై టీచర్లలో కొంత అసంతృప్తితో పాటు ఏపీటీఎఫ్కి యూటీఎఫ్ మద్దతు ఇవ్వడం కూడా రఘువర్మ విజయానికి కలిసి వచ్చింది. అలా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏపీటీఎఫ్ కైవసం చేసుకోగలిగినా ఈసారి పరిస్థితి మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తమకి సహకరించడం లేదని యూటీఎఫ్ కోపంగా ఉండడంతో ఆ 2 సంఘాల మధ్య మిత్రబంధం ఈ ఎన్నికల్లో వైరంగా మారింది. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో యూటీఎఫ్ పోటీ చేస్తుండడంతో త్రిముఖ పోరు ఖాయమైంది. యూటీఎఫ్ ఎప్పుడైతే పోటీకి సిద్ధమైందో పీఆర్టీయూ ఆశలు రెట్టింపయ్యాయి. వామపక్ష ప్రభావిత సంఘాలైన ఏపీటీఎఫ్, యూటీఎఫ్ వేర్వేరుగా బరిలో నిలవడం తమకు అనుకూలించే అంశమని పీఆర్టీయూ అంచనా వేస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల అనుభవం దృష్ట్యా అది తమకి లాభించే అంశమని బలంగా నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు అన్ని కోణాల నుంచి మద్దతును కూడగట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. వ్యూహాత్మకంగా 2వ ప్రాధాన్యత ఓటును తన ఖాతాలో వేసుకునే విధంగా ఉపాధ్యాయులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి 2వ ప్రాధాన్యత ఓటే గెలుపును డిసైడ్ చేయబోతుందనేది టాక్. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏపీటీఎఫ్, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని యూటీఎఫ్, శ్రీకాకుళం జిల్లాలోని ఏపీటీఎఫ్ కాస్త ముందు వరుసలో ఉన్నాయి. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఉన్న పాఠశాలలే కాకుండా ప్రైవేట్, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు కలుపుకుంటే ఏ సంఘం బలాబలాలు ఎక్కువ అంటే చెప్పడం కష్టమే. ప్రైవేటు విద్యాసంస్థల దగ్గరికి వచ్చేసరికి యాజమాన్యాలకే కీలక పాత్ర. యాజమాన్యాలను ఎవరైతే ప్రభావితం చేయగలుగుతారో వారికే అత్యధిక ఓట్లు పోలయ్యే అవకాశం లేకపోలేదు. అప్పుడు మాత్రం రాజకీయ పక్షాల మద్దతు అనివార్యమవుతుంది. అలా చూస్తే అధికార కూటమి ఎంతో కొంత ప్రైవేట్ రంగాన్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంది. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ టీడీపీ అభ్యర్థిగా చిరంజీవులకు మద్దతు తెలిపారు. ఆయన గెలిచారు కూడా. దాంతో ఇప్పటికే ప్రస్తుత ఎమ్మెల్సీ రఘువర్మకి టీడీపీ, జనసేనలు మద్దతు తెలిపాయి. పీఆర్టీయూ, వైసీపీ పరోక్షంగా సహకరిస్తున్నట్టు ప్రచారము జరుగుతుంది. ఇక యూటీఎఫ్ మాత్రం సిపిఎం సంఘబలంతో గెలవడానికి ప్రయత్నిస్తుంది. పరోక్ష, ప్రత్యక్ష మద్దతులతో అభ్యర్థులు ఇప్పటికే ఓటు హక్కున్న ప్రతి ఉపాధ్యాయుడిని కలిశారు. వారి ఎజెండా ఏమిటో చెప్పారు. ఇప్పుడు పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు తలుపులు తెరుస్తున్నారు. విందు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. చూడాలి మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఉత్తరాంధ్ర టీచర్లు ఎవరికి పట్టం కడతారు.